హాయ్ అందరికీ. పార్ట్ 2 వీడియో అనమాట. రూమ్ షిఫ్టింగ్ సదరడం, షిఫ్టింగ్ కాదు, ఓన్లీ సదరడమే పార్ట్ 2. డే 2. ఇప్పుడే మార్కెట్కి పోయి వచ్చినాం అనమాట. కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చినాము. గిన్నెల స్టాండ్ కూడా తీసుకొచ్చినాము. గిన్నెల స్టాండ్ ఎలా ఫిట్ చేస్తాము, ఎలా ఈరోజు కూడా అవుతుందో కాదో తెలియదు, రేపు కూడా అవుతే అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. పార్ట్ 3 అయితే ఏం చెయ్యము, పార్ట్ 2లోనే మొత్తం చేస్తాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా అంతా చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం కదండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా వాము అసలు ఇల్లు అయితే ఎంత సదిరినా కూడా అయిపోతలేదు గాయస్. అసలు నిజంగా చెప్పాలంటే మేమైతే ఇల్లు మొత్తం కంప్లీట్ చేయడానికి 1 వీక్ పడిందనమాట. ఇప్పటికి కూడా ఇంకా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాం. మా ఇల్లు సదరడం అయితే అయిపోతలేదు గాయస్ అసలుకి. ఇప్పటికి కూడా మొన్న కిచెన్ మొత్తం క్లీన్ చేసామని చెప్పాను కదా, ఇంకా కిచెన్ కూడా కొన్ని ఐటమ్స్ తెచ్చి డెకరేట్ చేయడం కానీ అలా ఇంకా కిచెన్ పని చేస్తున్నాం. ఇంకా బెడ్రూమ్లో అయితే ఈరోజు మొత్తం బట్టలు అయితే సెల్ఫ్లో పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అందుకే సెల్ఫ్ కవర్స్ కూడా తెచ్చాను బెడ్రూమ్లోకి, ఇంకా అవి కూడా వేసాము. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి గైస్. బాక్సెస్ ఇవన్నీ కర్టన్స్ అన్నమాట. ఈ కాటన్లో ఉన్నాయి కూడా కొన్ని గిన్నెలు, కప్స్ ఇవన్నీ కాటన్లో పెట్టేసినాము. మిగతా బట్టలన్నీ ఇట్లా బ్యాగ్స్లో ఇవన్నీ కట్టేసినాం అనమాట. ఇట్లా సంచిలో గిన్నెలు కూడా కొన్ని ఇందులో పెట్టేసినాము. ఇవన్నీ ఫోటో ఫ్రేమ్స్, దేవుడి ఫోటోలు మాత్రం సపరేట్గా పెట్టేసినామంట. ఎందుకంటే అవి ఎక్కడంటే అక్కడ ఉండకూడదు అని చెప్పేసి. ఇలా ఇప్పుడు రూమ్ అంతా ఇలా చదిరేసేయాలి. కొంచెం కిచెన్ తుడిచేది ఉంది కాబట్టి ఇప్పుడైతే తుడుచుకొని నీట్గా సర్దేసుకుందాం. ఇక్కడైతే మేమైతే ఇందాక మార్కెట్కి అయితే వెళ్ళామని చెప్పాను కదా. ఇంకా మార్కెట్ నుంచి వచ్చాక ఇక్కడ ఇవన్నీ అయితే మేము చదువుతున్నాం అనమాట ఫ్రిడ్జ్లోకి. ఇంకా మేమైతే పుంటికూర ఎక్కువ తింటాం గైస్. మీరు ఎవరైనా తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఆయన ఫేవరెట్ అనమాట పుంటికూర చట్నీ. ఇంకా అందుకే ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా పక్క పుంటికూర తీసుకొస్తాను అనమాట. నేను చేస్తే బాగా తింటాడు మా ఆయన అయితే. ఇంకా అలా మేమైతే అన్ని ఫ్రిడ్జ్లో అయితే వెజిటేబుల్స్ అయితే మేము పెట్టుకుంటున్నాము. ఇంకా మొత్తం ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసాము. ఎందుకంటే ఇంతకు ముందుకున్న ఇంట్లో నుంచి మళ్ళీ ఫ్రిడ్జ్ తీసుకొచ్చాక మేమైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు. అంటే మొన్న రూమ్ షిఫ్టింగ్ చేసాం కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చాక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు. ఇంకా అందుకే మళ్ళీ క్లీన్ చేసి మొత్తం మంచిగా పెట్టామన్నమాట. ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. ఎందుకంటే మార్నింగ్ అంతా ఆఫీస్లో వర్క్ చేసి ఈవినింగ్ వచ్చి ఇల్లంతా చదువుకోవాలంటే చాలా కష్టం కదా. అందులోనూ మేము ఇద్దరమేమన్నమాట. బెడ్రూమ్లో బట్టలు చదరాలి, కిచెన్లో స్టాండ్ ఫిట్ చేయాలన్నమాట. మేము అక్కడ షాప్ దగ్గర ఫిట్ చేయించుకొని రాలేదు. కిచెన్లో ఫిట్ చేయడం అయితే రేపు అవుతుందేమో, నార్మల్గా అయితే ఇప్పుడు ఫిట్ చేయాలి. సో రేపటి కూడా నేను దీనిలోనే యాడ్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి కానీ. అయితే మేమైతే గిన్నెల స్టాండ్ అయితే తీసుకున్నాము. అయితే అక్కడ ఫిట్టింగ్ చేసే వరకు చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. మాకైతే అర్జెంట్ ఉంది అని చెప్పేసి అన్నాం. కానీ ఏం జరిగింది అంటే, మేము గిన్నెల స్టాండ్ తెచ్చాక మేమైతే 8 ప్లేట్స్ 6 ప్లేట్స్ 10 ప్లేట్స్ అని ఉంటుంది కదా, బట్టలు పెట్టేసాం రాయి. మన డైలీ యూస్ బట్టలు అయితే పెట్టేసుకోవాలి. మిగతా అయితే అన్ని పైన పెడుతున్నాం ప్రస్తుతానికి అయితే. ఎందుకంటే బీరో వచ్చేలోపు ప్రస్తుతానికి పైన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే డైలీ యూస్ అయితే ఇందులో ఈ సెల్ఫ్లో ఫిల్ చేసేసుకోవాలి. అందుకే దానికి సెల్ఫ్ కవర్ అయితే ఇస్తున్నాము. ఇప్పుడు బట్టలు అయితే మొత్తం ఫోల్డింగ్ చేసినాము, అవి అందులో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది. నేను ఇక్కడ మధ్యలో గిన్నెల స్టాండ్ స్టోరీ చెప్తున్నా, మధ్యలో వాయిస్ ఓవర్ వచ్చేసింది కదా. సో ఏంటి అంటే, మాకు 8 ప్లేట్స్ అయితే అక్కడ 6 ప్లేట్స్ ఇచ్చారనమాట. అందుకే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళినాం. అందుకే ఈరోజు మేము ఫిట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ డే ఫిట్ చేసిన కూడా ఇందులోకి యాడ్ చేస్తా అని చెప్పేసి అన్నాను. ఇంకా అక్కడ ఫిట్ చేయలేము మేమైతే ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ డే రోజు వెళ్ళాము. ఇంకోటి ఏంటి అంటే, వెళ్ళినాం మళ్ళీ అక్కడనే ఫిట్ చేపించుకొని వచ్చామన్నమాట. మేమేం ఫిట్ చేయలేదు. రీసెంట్గా మా ఇంటికి తీసుకెళ్ళాం కదా నందిగామకి, అప్పుడు తీసుకెళ్ళినప్పుడు అయితే మా ఆయన మొత్తం మంచిగా ఫిట్ చేశారు. ఇక్కడ ఏంటి అంటే, వాళ్ళు మాకు 6 ప్లేట్స్ ఇచ్చారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళి అది వాపస్ చేసి మళ్ళీ 8 ప్లేట్స్ తీసుకొస్తే ఇంకా వాళ్ళే మాకు ఫిట్ చేసి ఇస్తా అన్నారు. అందుకే ఇంకా ఫిట్ చేయించుకొని వచ్చాము. ఎందుకు మళ్ళీ మనకు పని, ఇంట్లోనే మస్తు పని ఉందని చెప్పి.
మాకు ఫుల్ వర్క్ ఉన్నా కూడా మేము మీకోసం అనే వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాం గైస్. ఎంత వర్క్ ఉన్నా కూడా నాకు కూడా మా ఆయన ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, ఫుల్ హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇంకా నేను అక్కడ ట్రైపాడ్కి వీడియో పెట్టడం కానీ అవన్నీ చేస్తూ ఉన్నాను. ఇంకా మా ఆయన అయితే అన్ని పనులు అయితే చేస్తున్నారు అనమాట. ఇంకా నేనైతే మొత్తం డ్రెస్సెస్ అయితే ఫోల్డింగ్ చేస్తున్నాను మా ఆయనవి. ఇంకా మా ఆయన అక్కడ ఒక 2-3 పేర్స్ అయితే పెట్టాడు. ఇంకా నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళు నేనే పెట్టుకుంటా అని చెప్పేసి పంపినా అనమాట. నువ్వు ఇవ్వు నేను పెడతా అని చెప్పేసి. ఎందుకు అంటే మా ఆయన బట్టలు మా ఆయనే చక్కగా పెట్టుకున్న 2 days కూడా అది ఖరాబ్ చేశాడు. నాకేమో కోపం వస్తుంది. ముందే నేను ఓసీటీకి బ్రాండ్ అంబేజర్ అనమాట. ఎందుకంటే మా ఆయన ఒక్క ప్యాంట్ తీస్తే అన్ని ఇలా మంచిగా కల్లాపు చల్లినట్టు వేసాడు అనమాట. అక్కడ నాకు నచ్చదు అది. సో ఎందుకు అంటే ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ మనల్ని కాదు చూసేది, మన ఇల్లునే చూస్తారు. కాబట్టి నేను కొంచెం నీట్గా పెట్టుకుందామని చెప్పేసి అనుకుంటాను అనమాట. చదివిందే 10 సార్లు చదివినా కూడా నాకు అది కరెక్ట్గా లేదు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా అలా అని చెప్పేసి నేనే పెట్టుకుంటున్నాను. ఇంకా నావి నేనే పెట్టుకున్నాను, మా ఆయన కూడా నేనే పెట్టాను. మా ఆయన అయితే నాకు మంచిగా ఫోల్డింగ్ చేసి ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ మొత్తం సెల్ఫ్లో అయితే మా ఆయన అయితే ఫస్ట్ పెట్టేశాను నేను. ఎందుకంటే నావి కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే శారీస్ ఇంకా డ్రెస్సెస్ మెయింటైన్ చేశాను కాబట్టి ఇంకా నాకు ఇంకా సెల్ఫ్స్ ఇంకా కొంచెం ఎక్కువ పడతాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే మా ఆయన అయితే ఒక సైడ్ మొత్తం పెట్టేశాను. నిజంగా గైస్ మేము రూమ్ షిఫ్ట్ చేసినప్పటి నుంచి మాకు ఏందో తెలియదు కానీ మేము పడుకునే లోపు 12-1 ఎప్పుడు చూసినా ఇంత అవుతుంది. ఎందుకు అంటే మేము రూమ్ షిఫ్ట్ చేయడం మంత్లో మాకు ఉన్న బర్త్డేస్ అసలుకి ఇంకేంటంటే మా ఆయన బర్త్డే కూడా అదే మంత్లో అనమాట. నా బర్త్డే కూడా అదే మంత్లో, మా ఇద్దరు అక్క వాళ్ళ బర్త్డే కూడా అదే మంత్లో. ఫుల్ బిజీ ఉన్న జూన్ మంత్లో అయితే ఫుల్ బిజీ ఉండే గైస్ నేనైతే. ఇప్పుడు మీకు ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే మా ఆయన బర్త్డే వ్లాగ్ అనమాట. మా ఆయన కోసం నేను షాపింగ్ కూడా చేశాను. ఆ క్లిప్ కూడా నేను ఇందులోనే యాడ్ చేస్తాను. ఇంకా సపరేట్గా షాపింగ్ వ్లాగ్ అయితే తీయలేదు, చెప్పాను కదా ఫుల్ బిజీ ఉన్నా. ఇంకా అన్ని వ్లాగ్స్ కవరింగ్ చేస్తూనే వచ్చాను. కానీ ఇంకా షాపింగ్ వ్లాగ్ అయితే నేను ఒక క్లిప్ మాత్రమే తీశాను. అదే చెప్పాను కదా గిన్నెల స్టాండ్ కోసం బయటకు వెళ్ళామని చెప్పి. ఇంకా అప్పుడే మా ఆయనకైతే ఒక డ్రెస్ అయితే నేను ఇప్పించాను. ఇంకా అదే ఇందులో అయితే యాడ్ చేస్తాను లాస్ట్కి చూడండి. ఇంకా మా ఆయనకి నేను డ్రెస్ ఇప్పిద్దాం బర్త్డే డ్రెస్ అని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇంకా ఇంకోటి ఏంటి అంటే ఆ రోజు మేము డీమార్ట్కి వెళ్ళామన్నమాట. ఇంట్లో సరుకులు నిండుకుంటే కిచెన్ క్లీన్ చేసిన నెక్స్ట్ డేనే మళ్ళీ బెడ్రూమ్లో బట్టలు అయితే ఫోల్డింగ్ చేసాము. ఇంకా ఆ రోజే మేము గిన్నెల స్టాండ్ కూడా వెళ్ళామన్నమాట. కానీ తెచ్చుకున్న తర్వాత తెలిసిందనమాట, నెక్స్ట్ చూస్తే 6 pillars లాగా ఉంది అని చెప్పేసి మా ఆయన అన్నాడు. ఇంకా రేపైతే ఫిట్ చేసుకుందాంలే అని చెప్పేసి అన్నాను. ఇంకా ఆ రోజు అయితే ఎన్ని వర్క్స్ ఉన్నాయో గైస్ నాకైతే. జూన్ 11కి మా ఆయన బర్త్డే, జూన్ 9కి మేమైతే గిన్నెల స్టాండ్ కోసం వెళ్ళాము. ఇంకోటి ఏంటి అంటే మాకు ఇంకా ఇంట్లో అయితే మీకు సరుకులు నిండుకున్నాయి, ఇంకా సరుకులు కూడా తెచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా డీమార్ట్ కూడా వెళ్ళాము. నేను డీమార్ట్ వీడియో కూడా తీయలేదు గైస్. ఫుల్ టైర్డ్ అయిపోయాను అసలుకి. ఆ రోజు ఫుల్ వర్క్స్ ఉండే నాకు. అందులో ఇంకా మా ఆయనకు బర్త్డే డ్రెస్ ఇప్పించాలి అని చెప్పేసి మళ్ళీ విశాల్ మార్ట్ తీసుకెళ్ళాను. ఇంకా అక్కడ అయితే ఒక క్లిప్ తీసుకున్నాను, మీకైతే లాస్ట్లో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా మా ఆయన కోసం అని చెప్పేసి డ్రెస్ తీసుకుందాం అని చెప్పేసి డ్రెస్ తీసుకుందాం అంటే నాకు వద్దు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా డ్రెస్ ఇప్పిద్దామని చెప్పేసి ఇక ఫైనల్గా అయితే మా ఆయన కోసం నేనైతే డ్రెస్ ఇప్పించాను. అది లాస్ట్లో నేను యాడ్ చేశాను చూడండి. ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అయితే ఇంత నీట్గా ఇలా సదిరాను చూడండి, ఇలా కుక్కుతున్నాడు లాస్ట్కి అయితే. ఇంకా ఆయనకి ఏంటంటే ఫస్ట్ పైన కనిపించద్దు, నాకేంటంటే అక్కడ పెట్టేది కూడా సరిగ్గా పెట్టాలి అని చెప్పేసి ఇంకా ఏదో కనిపించద్దు కదా అని చెప్పేసి కుక్ కూడా కుక్కుతుంది చూడండి. సెల్ఫ్లో అన్ని బట్టలు పెట్టామా, మళ్ళీ అన్ని బెడ్ మీద కింద బ్యాగ్స్ ఎన్ని గానం ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ బైక్ ఎక్కించాలి. అయిపోయింది గాయస్. ఇప్పటికైతే బట్టలంతా ఇలా సెట్ చేసేసిన, ఇవంతా పైన పెట్టేసేసాలి. ఇంకా రేపైతే గిన్నెల స్టాండ్ ఫిట్ చేయాలి, పెట్టాలి, కిచెన్లో గిన్నెలు పెట్టాలి. సో అది కూడా ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే బట్టలు అయితే ఇలా మంచిగా పెట్టేసుకున్నాము. అక్కడైతే మీరు నా ఫేస్ అబ్జర్వ్ చేసిన అర్థమైపోతుంది నేను ఎంత టైర్డ్ అయిపోయానో అసలుకి. ఇంకా ఫైనల్గా అయితే ఇలా సదిరినాం అనమాట. మిగతా అన్ని బ్యాగులు పైన పెట్టేసాము. ఇప్పుడైతే మాకు ఇంకా బీరో రావాలన్నమాట. బీరో డ్రెస్సింగ్ టేబుల్ అవి రావాలి. సో వస్తాయన్నమాట. బీరో అయితే మా పెద్దకి ఇప్పించాలి, ఇంకా పెళ్ళికి ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారనమాట. వస్తుంది మేబీ ఈ మంత్లో వస్తుంది. సో వస్తే నేను మాత్రం వీడియో పెడతాను. మా పెద్దక్క తీసుకొస్తుంది అనమాట. ఇన్ని డేస్ ఇప్పిస్తుండే కానీ నాకేంటంటే కొంచెం మంచిది కావాలి, చేపించింది కావాలి అని చెప్పేసి నేనే పెళ్ళికి పెడతా అన్నప్పుడు వద్దు అని చెప్పాను. ఇంకా పెళ్ళికి ఒప్పుకున్నారు. ఇంకా అప్పుడు ఏంటంటే నేను పెళ్ళి అక్కడ తీసుకున్నాను కదా ఊర్లో, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అప్పుడు వద్దన్నాను. ఇంకా ఇప్పుడు అక్క వాళ్ళకి వీలైనప్పుడు ఇప్పిస్తా అని చెప్పేసి అన్నారు. అక్క వాళ్ళు గద్వాలో ఉంటారని చెప్పాను కదా, ఇంకా అక్క వాళ్ళు వచ్చినప్పుడు తీసుకుందాం అని చెప్పేసి ఆగిన. వస్తుంది అప్పుడు వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ బీరులో పెట్టేసేయాలి. ఇంకా ఫైనల్గా గిన్నెల స్టాండ్ చూడండి గైస్, ఫిట్ చేసుకొని తీసుకొని వచ్చాము. ఇది నెక్స్ట్ డే అనమాట, ఆ రోజు కాదు, ఆ రోజు ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా మళ్ళీ పార్ట్ 3 ఎందుకు అని చెప్పేసి ఇందులోనే యాడ్ చేస్తున్నాను. గిన్నెల స్టాండ్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది గైస్. గిన్నెల స్టాండ్ అయితే మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది. ఇది తెచ్చి ఫిట్ చేసి ఇదంతా చేసేసరికి చాలా ప్రాసెస్ అయింది.
సో ఇల్లు సదరడం కూడా ఇంకా అయిపోయింది, ఆల్మోస్ట్ 90% అయిపోయింది, 10% ఉంది. అది కూడా ఇంకా చేస్తాము. నా బొట్టు అయితే పోయింది గైస్, ఈ స్వెట్కి నా బొట్టు కూడా పోయింది. ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవాలి. సో వీడియో అయితే ఇంతే గైస్, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. చెప్పనా పెడతావా? హోమ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి, చేద్దాం. ఇంకా కొన్ని ఐటమ్స్ ఇంట్లోకి వచ్చేది ఉంది, అవి వచ్చినాక హోమ్ టూర్ కూడా చేద్దాం. హోమ్ టూర్ కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. 10% ఉంది, అంటే చదవడం 10% ఉంది, కొన్ని ఐటమ్స్ రావడం అయితే 100% ఉంది. సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి. బై గాయ్స్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. మా ఆయన కోసం అయితే నేను షాపింగ్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇంకా మా ఆయననే నచ్చింది తీసుకుందాం అని చెప్పేసి మా ఆయనని తీసుకుని వచ్చాను విశాల్ మార్ట్కి. ఇంక ఇక్కడ బట్టలు తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే మేము బట్టలు తీసుకోవడం అయిపోగానే వెళ్ళిపోతాం. ఇక్కడైతే నా బొట్టు వెళ్ళిపోయింది గైస్, వెట్టికి ఇంకా బయట తిరుగుతున్నాను. బొట్టు ఎక్కడ పోయిందని మళ్ళీ మీరు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయకండి. ఈ వీడియో అయితే ఇంత గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బన్నొచ్చిన వ్లాగ్స్.